కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినటువంటి సందర్భంగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పార్టీకి చెందినటువంటి మంత్రులు అదే విధంగా ఇతర ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వాస్తవాన్ని చూసుకుంటే జూన్ 12వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క సమావేశం కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న రోజు ఇంకా వాయిదా పడడం జరిగింది. ఎట్టకేలకు నిన్న సమావేశం నిర్వహించుకున్నారు. అయితే ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ పథకాలను ఏ విధంగా తీసుకెళ్లాలి వీటన్నిటికి సంబంధించి కూడా అనేక కీలకమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మాట్లాడుతూ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన ఉదాహరిస్తూ అప్పుడు జరిగినటువంటి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటన్నిటిని మరలా మనం నేర్చుకుని ఈ యొక్క 2024 నుంచి 2029 వరకు పరిపాలన కొనసాగిద్దామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు. సార్ ఇప్పుడు చూసుకుంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన అందరికీ కూడా తెలిసిందే. అయితే 19 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారో మరలా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించాలంటే వాటిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. అందులో భాగంగా ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులకు కావచ్చు, ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో ఎవరైతే మంత్రులు వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేశారు. 14 నుంచి 19 వరకు జరిగిన చిన్న చిన్న ఏర్పాట్లు, అందులో ప్రధానంగా కేస్ స్టడీగా తీసుకోవాల్సిన మనం వివేకానంద హత్య కేసు, దానితో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఆడిన ఈ కోడికత్తి డ్రమ్మలు, అలాంటివన్నీ ఈసారి రిపీట్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ప్రజల్లోకి మనం చేసే కార్యక్రమం తీసుకెళ్తూ ప్రభుత్వాన్ని మరలా 2029లో కంటిన్యూ చేసే విధంగా పనిచేద్దాం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా నిన్న రోజున జరిగిన సమీక్ష సమావేశం గురించి మీరేమంటారు? ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సరే గతాన్ని, ఒక ప్రభుత్వానే కాదు, ఒక జాతి అయినా, ఒక దేశం అయినా, ఒక కుటుంబం అయినా గతాన్ని ఎప్పుడు కూడా గతంలో జరిగిన సంఘటనల్ని మళ్ళీ పునఃసమీక్షించుకుని జరిగిన తప్పుల్ని, జయాపజయాలకి ఇవి ఎంతవరకు కారణమైనవి అనేది సమీక్షించుకోవటం అనేది చాలా అత్యవసరమైన విషయం అండి. అది చంద్రబాబు నాయుడు గారికి 2014-19లో జరిగిన కొన్ని యామర్పాటు కార్యక్రమాలు లేకపోతే యామర్పాటు చర్యలు అవి పెద్ద గుణపాఠం నేర్పినాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆయన మళ్ళీ వాటన్నిటిని నెమర వేసుకున్నాడు అంటే ఒక రకంగా ఆయన ఏమనుకున్నారంటే 14 నుంచి 19 వరకు మనం ప్రభుత్వంలో మంచి పనులు చేసాం, మంచి ఫలితాలు ఇచ్చాము కాబట్టి మనం ఇతరులు చేసే విమర్శలు కానీ, వాళ్ళు చేసే కుయుక్తులు కానీ, కుట్రలు కానీ పట్టించుకోక్కర్లేదు అనుకున్నారు. కానీ ఎవరైనా సరే ఒక కుట్ర కుయుక్తి చేశారంటే దాని ఫలితం ఎంతో కొంత ఉంటుంది. ఒక్కోసారి ఎంతో కొంత కాదు, చాలా ఎక్కువ కూడా ఉండే సందర్భం ఉంటుంది. మనం ఎంత బలవంతులమైనా మనం గనక వ్యూహాత్మకంగా గనక తప్పిదం చేస్తే అవతలాడి దాన్ని అవకాశంగా మలుచుకుంటారు. అదే జరిగింది 2014-19 మధ్యలో. అసలు ఎన్నికలకి కొద్ది రోజుల ముందు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంత వ్యూహాత్మకంగా, ఎంత తీవ్రంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడంటే చెప్పలేము. అసలు అది అనేది వాళ్ళ కుటుంబీకులు మధ్యలో జరిగిన ఒప్పందం, ఆ ప్రకారం అమలు చేసుకున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి మీకు నాకు టీవీల్లో చూసినట్టుగా వార్తల రూపంలోనో రావాలి, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చి ఉండాలి. మనకన్నా కొంచెం ముందుగా రావచ్చు, లేకపోతే అంతే అవ్వచ్చు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఫలానా వాళ్ళు చేశారని అంత బాహాటంగా బహిరంగంగా ప్రసార మాధ్యమాల్లో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు, లోకేష్ కానీ ఎవరూ స్పందించలేదు, పెద్ద నాయకులు స్పందించలేదు, అధికార ప్రతినిధులు కూడా స్పందించలేదు, పార్టీ అధికార ప్రతినిధులు, మంత్రులు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే మనం ఇది చేయలేదు కదా, చేస్తే కదా మనం ఖండించాల్సిన అవసరం, మనకు అసలు పాపం పుణ్యం తెలియదు. ఈ సంఘటనలోనూ అసలు నిరాధారమైన ఆరోపణ చేశాడు అతను. అసలు అతను మాటని ప్రజలు ఎవరన్నా నమ్ముతారా, ఇంత ఘోరమైన అబద్ధాన్ని అని వాళ్ళు తక్కువ అంచనా వేశారు. అంటే ఇది ఖండించాల్సిన అంశం కూడా కాదు, అసలు మనకేం సంబంధమే లేదు కదా, అట్లాంటప్పుడు మనం ఎందుకు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఏమనుకున్నాడంటే చాలా నేను పెద్ద స్థాయి వ్యక్తిని, ఈ చిన్నదానికి ఏంటి స్పందించడం అనుకున్నాడు. అందులో ప్రజలు నమ్మరు కూడాను. నేను ఇప్పుడు ఇలాంటి దౌర్జన్యం లేకపోతే హింసాపూరితమైనటువంటి రాజకీయాలు చేసిన వ్యక్తిని కాదు కదా, అలాంటప్పుడు ఎందుకు నమ్ముతారు అనుకున్నాడు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తీరు, దాని ఫోర్సు, ఆయన నటనా కౌశల్యం అవి నటన అనుకోలేళ్ళు, ఆవేదనగానే చెబుతున్నాడు. వాస్తవం కాకపోతే అసలు ఇంత ఆరోపణ ఎవరి మీదైనా చేస్తారా, ఇంత బహిరంగంగా చేస్తారా? కత్తి కూడా ఇలా ఆయనతో పట్టించి చేత్తో గ్రాఫిక్ గొడ్డలు కాదు, కత్తి ఏమో, కత్తే, సోర్డు, శివాజీ లాంటి కత్తి
పట్టుకుంటే జలజల రక్తం కారుతుంటే ఇట్లా, అది ఎవరన్నా మామూలు పాఠకులు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అయ్యి ఉంటుంది, లేకపోతే ఎందుకు వేస్తారు, పైనుంచి కింద వరకు వేశారు కదా. తర్వాత నారాసుర రక్త చరిత్ర అని ఒక హెడ్డింగ్ పెట్టారు, ఓదరగొట్టారు టీవీ ఛానల్స్లో. మిగిలిన ఛానల్స్లో ఎవరు వేయలా, కానీ ఇతను చెప్పింది వేరే నాయకులు కూడా అనలేదు. కానీ దాని మూలన జగన్మోహన్ రెడ్డికి ఒక సానుభూతి కలిసి వచ్చింది. అది మామూలు తక్కువ అంచనా వేయటానికైతే వీల్లేదు. అలాగే అతను మీద కత్తి తాడి చేయించుకుని ఒక హీరోలాగా అక్కడ కట్టు కూడా కట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్లో అంతా ద్రోహులు, డాక్టర్లు కూడా ఈ నచ్చి చేయటానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు. ఈ సినిమాల్లో కనుక బుల్లెట్ తగిలితే ఇట్లా చేయబట్టుకుని వెళ్ళిపోతారు చూసారా, ఆ లెవెల్లో హైదరాబాద్ వచ్చి ఆయనకు అనుకూలమైన హాస్పిటల్లో ఇంకా దాన్ని గాయాన్ని ఇంకా పెంచి కోయించుకుని చూపించి ఎంత డ్రామా చేస్తే ఇదేదో హత్య ప్రయత్నం. బాబాయ్నేమో హత్య చేశారు, కొడుకు మీదేమో హత్యా ప్రయత్నం చేశారు. అందులో ఎయిర్పోర్ట్లో ఒక నాటకంగా క్రియేట్ చేసుకున్నాడు. అది స్టెరిలైజ్ చేసిన కత్తి. అతను ఎవడైతే చేశాడో ఆడే చూస్తున్నాడు, 2 సార్లు స్టెరిలైజ్ చేశాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమోనని. ఆ తర్వాత అతను 5 సంవత్సరాల పాటు ఇతను బయటికి రాని వాళ్ళు, బయటకు వస్తే ఎక్కడ వాస్తవాలు మాట్లాడతాడు అని. ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ల తర్వాత రీల్ తిరిగి ఇప్పుడు ఏం చెబుతున్నాడు, గతంలో జరిగిన పొరపాట్లు మనం చేయకూడదు, అప్రమత్తంగా ఉండాలి, మనం ఎన్ని మంచి పథకాలు చేసి కూడా ప్రజలకి వెళ్ళి చెప్పలేదు, అంటే చేసుకుంటే వెళ్ళాం కదా ప్రజలు చూస్తున్నారు అనుకున్నాము, కాదు. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇక 1 ఇయర్ నుంచి ఇప్పుడు నుంచి మొదలుపెట్టి మనం చేస్తున్న కార్యక్రమాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ కార్యక్రమాలు, కాన్స్టిట్యుయెన్సీలో డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజలకి ఇప్పటికప్పుడు మీరు టచ్లో ఉండాలి అని ఒక దిశానిర్దేశం ఇచ్చాడు. అట్లాగే తర్వాత ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలు, ఇప్పుడు నిన్న సత్తెనపల్లిలో ఆ మాటకి రపారపాకి స్పందించాలి కదండి. ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన భీతావాహం వచ్చేసింది. ఇతను కనుక 2029లో గెలిస్తే మళ్ళీ 2.0 చూపిస్తాను జగన్ పాలన అని చెబుతున్నాడు. తర్వాత ఏమో వీళ్ళు సంకర జాతి ప్రజలను ఒక ఆయన చెబుతున్నాడు. తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామని చెబుతున్నారు. వీళ్ళు ఒక రాజ్యాంగపరమైన అంశాలని చెప్పాలి కదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది తప్ప ఈ రాజ్యాంగం అమలవుదని చెప్పాలి కదా. అట్లాగే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని మాటికి వీళ్ళు చెబుతున్నప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవ్వటం లేదు, బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే అమలవుతుంది. రెండోది ఏంటంటే భారత న్యాయ సంహిత ప్రకారమే కేసులు బుక్ అవుతున్నాయి. గతంలో వీళ్ళు చేసిన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కేసెస్ బుక్ చేయనివ్వకుండా పోలీసుల్ని బెదిరించాడు. ఇప్పటికీ ఆయన మాటికి పోలీసులు గొడ్లోడు తీస్తానని అంటున్నాడు కదా. మరి ఇట్లాంటివన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి కదా. మీరు ఎందుకు పోలీసుల్ని గొడ్లోడు తీస్తానంటున్నారు, మీ మీద కేసులు నేరం చేసినప్పుడు కేసు పెట్టకపోతే ఏం చేయాలని అడగాలి కదా. అట్లాగే ఇప్పుడు ఈ ప్రతి పర్యటనలోనూ ఆయన చేస్తున్న హింసా కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి కదా. రాప్తాడులో కూడా ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు, అలాంటప్పుడు ఇప్పుడు కేసు బుక్ చేశారు దాని మీద, పైలట్ మీద, అసిస్టెంట్ పైలట్ మీద చేశారు. అట్లా ఎప్పటికప్పుడు ఇలాంటి కుట్ర కోణాన్ని బయట ప్రజల ముందుకు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. గతంలో మనం ఆ దృక్పథంతో లేము, అంటే తక్కువ అంచనా వేసాము, అంటే ప్రజలు ఇతను ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలే కాబట్టి వాటితో పాటు ఇతను ఎవరు నమ్ముతాడు అనుకున్నాం. కానీ 4 సార్లు 10 సార్లు అబద్ధమే చెప్తే అది నిజం కూడా అనుకుంటారు జనం. గతంలో జర్మనీలో అతను ఉన్నాడు కదా, హిట్లర్ అనుచరుడు, హిట్లర్ లాగా అబద్ధాలు చెప్పి కూడా నిజం అన్నట్టుగా అవ్వకూడదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నేతలకి, ఎమ్మెల్యేలకి, సీనియర్ శాసనసభ్యులకి చెప్పింది ఏంటంటే, ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు ఎంత మనం అభివృద్ధికి ఖర్చు పెడుతున్నాము, గతంలో జరిగిన తప్పుల్ని ఎలా సవరిస్తున్నాము, ఇవన్నీ కూడా మీరు కూడా ప్రజలతో ఆరాహం కూడా టచ్లో ఉండాల్సిందే. మనం కిందసారి చేసుకుంటూ వెళ్ళాము, ఆయన కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడే తప్ప దానికి ఎప్పుడు ఎలక్షన్ ముందుకే ఆయనకు అర్థమైంది ఏదో తప్పు జరుగుతుంది, ఎక్కడో కొంత తప్పుడు సంకేతాలు వెళ్ళి, అంటే సానుభూతి పవనాలు అటేపు వేస్తున్నాయి, నిజంగానే నేను చంపానన్న ఇది వెళ్ళిందా అని అప్పటికి అనుమానం వచ్చింది. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అది ముందే ఎప్పటికప్పుడు కీలరికి వాత పెట్టమంటారు చూసారా, ఎప్పుడైతే సమస్య వచ్చిందో అప్పుడే వాత పెట్టేయాలి.
అది ఎక్కువ సమయం ఇస్తే అది క్యాన్సర్ పుండులాగా ముదిరిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారిలో ఈ మార్పు అనేది ఇది గొప్ప కీలకమైన మార్పు. తనుగా రియలైజ్ అవటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇతర నాయకులు చెప్పటం అంటే కష్టం, ఎందుకంటే ఆయన ఎన్ని స్వల్ప విషయాలు అన్నట్టు కొట్టేస్తాడు. కానీ ఇప్పుడు మన ఫిక్కీ సమావేశంలో కూడా ఆయనకి అనుభవం ఎందుకు ఎదురొచ్చిందంటే ఇది ఎందుకు ఆయన చెప్తున్నాడంటే పెట్టుబడిదారులు రావటానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మనం ఇక్కడ వాతావరణాన్ని మార్చామనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన భరోసా కూడా ఇచ్చాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇవాళ ఒక రకంగా పెట్టుబడిదారులు ఆయనకు పరోక్షంగా హెచ్చరించారు. దాంతో ఆయన ఎలర్ట్ అయ్యాడు. కిందసారి లాగా నేను ఉండను, మీరందరూ కూడా ఎలాంటి భావనలో ఉన్నారో నేను కూడా అదే భావంతో ఉండి అతన్ని అట్లాంటి దుర్మార్గపు దుష్ట పాలన ఆంధ్రప్రదేశ్లో రానివ్వను అని ఆయన నిర్ణయించుకోవటంలో భాగంగానే ఇవాళ శాసనసభ్యులకి తోటి మంత్రివర్గ సహచరులకు కూడా అదే దిశానిర్దేశం చేశాడని అనుకోవాలి. ఖచ్చితంగా అవసరం ఉంది. ఇది రిలైజ్ అవ్వటం అనేది 2029 నాటికి తెలుగుదేశం గెలుపుకి రాచబాటలు అనేది ఏర్పడతాయి అంతే. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.